ఒక అందమైన మ్యూజియం ఉందండి. ఆ మ్యూజియం క్లోజ్ చేసే టైంలో రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఒక కుక్క అందులోకి తోలుతుంది. దాన్ని అక్కడున్న వాళ్ళు గమనించకుండానే ఆ మ్యూజియంని క్లోజ్ చేస్తారు. కుక్క ఆ మ్యూజియంలో ఇరుక్కుపోతుంది. ఆ మ్యూజియంలో చుట్టూ అందమైన అద్దాలు ఉంటాయి. ఆ యొక్క అద్దాలలో ఆ కుక్క తన ప్రతిబింబాన్ని తనే చూసుకుంటూ ఉంటుంది. దానికి ఆశ్చర్యం వేస్తుంది, తర్వాత భయం వేస్తుంది. ఎవరు వీళ్ళందరూ ఈ కుక్కలంతా నన్ను చుట్టుముట్టాయని విభ్రాంతి నొందుతుంది. గట్టిగా అరుస్తుంది, కోపడుతుంది, పలుగొరుకుతుంది. అదేమైతే చేస్తుందో దాని ప్రతిబింబాలు కూడా అదే చేస్తాయి కాబట్టి కుక్క ఇంకా భయానికి గురైపోతుంది. ఆ యొక్క అద్దాలని ఎంత పలుగొట్టాలని చూసిన అద్దాలు పగలవు. చివరికి పళ్ళు కొరుక్కుని గట్టిగా ఆ యొక్క ప్రతిబింబాలన్నీ చూస్తూ విభ్రాంతి నొందిపోతుంది. ఇంతలో రాత్రి అయిపోతుంది. ఉదయం కాగానే ఆ మ్యూజియం తలుపులు తెరవగానే కుక్క చనిపోయి పడిపోయి ఉంటుంది. అందరూ దీనికి కారణం ఏంటని ఆలోచిస్తూ తిరిగి ఆ కుక్కని బయట వేసేస్తారు. ఇక్కడ నాకు అనిపించిన విషయం ఏంటంటే, కుక్కని ఎవరు చంపలేదు, కుక్క మీద ఎవరు దాడి చేయలేదు, కుక్క మీద ఎటువంటి ప్రయోగం జరగలేదు. కానీ ఆ కుక్క తన ప్రతిబింబాన్ని తానే చూసి భయపడింది. తన ప్రతిబింబాన్ని తాను చూసుకొని విభ్రాంతి నొందింది. తను ఏం చేస్తుందో ప్రతిబింబాలు కూడా అవే చేస్తున్నాయి కాబట్టి అది చాలా అసహనానికి గురైపోయింది. ఇంతమంది నన్ను చుట్టుముట్టారే అని తనలో తాను భయపడిపోయి చనిపోయింది. మన జీవితం కూడా అంతే. మనల్ని ఎవరో బాధ పెట్టాల్సిన, ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. మన హృదయంలో జరిగే అలజడలు, మన హృదయంలో జరిగే పోరాటాల వల్లనే చాలామంది చనిపోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో మనం బయట వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరమే లేదు. మన హృదయంలో జరిగే గొప్ప పోరాటాలని, మన హృదయంలో జరిగే బాధల్ని మనం తట్టుకొని నిలబడగలిగితే ఖచ్చితంగా జీవితంలో విజయం పొందుతుంది. ఆ కుక్కలాగా తన ప్రతిబింబాన్ని తానే చూసి అది చివరికి చనిపోయింది. మనం అలా కాకుండా మన హృదయంలో జరిగే అలజడులను తట్టుకుందాం, నిలబడదాం. జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, మన హృదయంలో ఎన్ని అలజడులు వచ్చినా వాటిని జయిద్దాం. ఈ లోకంలో జీవిద్దాం. థ్యాంక్ యూ.